నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో భారీ సైబర్ క్రైమ్ కేసు వెలుగులోకి వచ్చింది. 2,32,00,000 రూపాయల మేర జరిగిన ఈ మోసం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ భారీ మోసానికి అచ్చంపేటలోని మారుతినగర్ కాలనీకి చెందిన దొంగ అనురిత్ ప్రధాన నిందితుడుగా ఉన్నాడని పోలీసులు చెప్తున్నారు. బీహార్కు చెందిన ఇమ్రాన్ ఫిర్యాదు మేరకు బీహార్ పోలీసులు కేసు నమోదు చేశారు. పెట్టుబడుల పేరుతో ఇమ్రాన్ నుండి అనురిత్ 2,32,00,000 రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అచ్చంపేట వచ్చిన బీహార్ పోలీసుల బృందం ఏడాది కాలంగా పరారీలో ఉన్న అనురిత్ ఇంటి వద్ద నోటీసులు అతికించింది. నెల రోజుల్లో దర్యాప్తు అధికారుల ముందు లొంగిపోవాలని, లేకుంటే అతని ఆస్తులు జప్తు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మన ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. ఇప్పుడు అనురిత్ పరారీలో ఉన్నారంటున్నారు. సో అతని కోసం ఏమైనా జల్లెడపట్టే కార్యక్రమం ఏమైనా చేస్తున్నారా? సయ్యద్, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో భారీ సైబర్ క్రైమ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే గతంలో ఏదైతే అచ్చంపేటలో ఇదే వ్యక్తి గతంలో కూడా లక్షల్లో సైబర్ క్రైమ్ పాల్పడ్డగా అతను జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. అయితే తాజాగా రాజస్థాన్ కు చెందిన ఒక వ్యక్తి ఇతని ఉచ్చులో పడి 2,30,00,000 పోగొట్టుకున్నాడు. అయితే దీనికి సంబంధించి అక్కడ కేసు నమోదు కావడంతో అక్కడి పోలీసులు ఈ రోజు అయితే అచ్చంపేటకు వచ్చి అనిరుద్ రెడ్డి ఇంటికి అయితే నోటీసులు అంటించి వెళ్ళారు. అయితే గతంలో కూడా ఇతనిపై పలు సందర్భాల్లో పలు కేసులు ఉన్నట్టు కూడా గత సంవత్సర కాలంగా ఇతను పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే దీనిపై పూర్తిగా ఏదైతే పోలీసులు దాదాపు నెల రోజుల గడువులో తమ వద్ద వచ్చి లొంగిపోవాలంటూ లేకుంటే అతని ఆస్తులు జప్తు చేస్తామంటూ కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు మనతో మాట్లాడడానికి ససేమిని అన్నారు. అయితే మనం రిక్వెస్ట్ చేసిన కొద్దీ ఓవరాల్ గా అయితే మనకు చెప్పారు. అయితే దీనికి సంబంధించి గతంలో కూడా ఇతనిపై పలు సందర్భాల్లో పలు కేసులు గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదైనట్టు కూడా దానికి సంబంధించి నోటీసులు కూడా అంటించినట్టు, ఇతనికి సంవత్సర కాలంగా పరారీలో ఉన్నట్టు కూడా చెప్పారు. అయితే ఒక నెల రోజుల పాటు ఇతనికి సమయం ఇస్తున్నామంటూ అతను వచ్చి లొంగిపోవాలంటూ కూడా నోటీసులు అంటించారు. లేకుంటే అతని ఆస్తులు జప్తు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.